హాయ్ ఫ్రెండ్స్, మన వంటకు స్వాగతం. పావ్ బజ్జీ ఎలా తయారు చేయాలో మీకు చూపించే ప్రయత్నం మన వంట చేస్తుంది. ఓ లుక్ వేద్దాం. పావ్ బజ్జీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: క్యారెట్స్, పొటాటోస్ అంటే ఆలుగడ్డలు, బీన్స్, క్యాప్సికమ్, టమాటోస్, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్వీట్ కార్న్ అంటే మొక్కజొన్న, గ్రీన్ చిల్లీస్, అలాగే బ్రెడ్, అలాగే పావు బజ్జీ మసాలా అంటే దొరికిపోతుంది షాప్లో. పావు బజ్జీ మసాలా, బటర్, చిల్లీ పౌడర్ అంటే కొంచెం మిర్చి పౌడర్, సాల్ట్, ఆయిల్. ఈ పదార్థాలన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ఎలా తయారు చేయాలో ఇంకెందుకు ఓ లుక్ వేసేయండి. మన వంటకి స్వాగతం. ఈరోజు మనం పావ్ బాజీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. పిల్లలు బ్రెడ్ అంటే చాలా ఇష్టపడతారు. పిల్లలు చాలా బ్రెడ్ ఇష్టంగా తింటారు. దాంతో పాటు మనం ఇందులో వెజిటబుల్స్ కూడా వేస్తాం కాబట్టి పిల్లలకు ప్రోటీన్స్ కూడా అందేట్టు ఉంటుంది. ఈ పావ్ బాజీ మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. పావ్ బాజీకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్, ఆలు, బీన్స్, క్యాప్సికమ్, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, స్వీట్ కార్న్ వేసుకోవచ్చండి మనము, అల్లం వెల్లిపాయ పేస్టు, ఇంకా మనకు పీస్ కూడా దొరుకుతుందండి సూపర్ మార్కెట్లో. కావాలంటే పీస్ కూడా వేసుకోవచ్చు. బఠానీ, పచ్చి బఠానీ గింజలు, పావుకి కావాల్సింది బ్రెడ్, ఇంకా పావ్ బాజీ మసాలా. ఇది మార్కెట్లో మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. దాంతోపాటు బటర్. వెజిటబుల్స్ అన్నీ కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇందులో లైట్గా కొన్ని వాటర్ వేసుకోవాలి. ఒక టూ విజిల్స్ వరకు వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము కుక్కర్లో వేసుకున్నామండి. వెజిటబుల్స్ విజిల్స్ వచ్చాయి, పక్కన పెట్టాను. కొద్దిగా ఆవిరిపోయేంత వరకు ఉండనివ్వాలి. అప్పటి వరకు మనం దీనికి కావాల్సిన పోపు వేసుకుందాం. బటర్ వేసుకోవాలండి. మనం బటర్తోనే పోపు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగా టేస్టీగా ఉంటుంది. పావ్ బాజీ అంటే ఎక్కువ శాతం బటర్ టేస్టే, బటర్ స్మెల్తో చాలా బాగుంటుంది. బటర్ చల్లిందండి. అందులో మనం పచ్చిమిర్చి, కావాలంటే వెజిటబుల్స్లలో కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చండి పావ్ బాజీకి. ఆనియన్ కూడా ఫ్రై చేసుకున్నాం. ఆనియన్ ఫ్రై అయ్యండి. ఇందులో జింజర్ గార్లిక్ వేసుకున్నాం. జింజర్ గార్లిక్ ఫ్రై అయినాక క్యాప్సికమ్ వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు
పూర్తిగా మ్యాష్ కాకుండా లైట్గా కొద్దిగా చేసుకోవాలండి. ఈ పక్కన పెట్టేసుకొని మనం క్యాప్సికమ్స్ వేయాలండి. ఇందులో టమాటా వేసుకుందాం. స్పైసీ కావాలంటున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కావాలంటే కొద్దిగా కారం కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. చిల్లీ పౌడర్ స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. మసాలా ఫ్రై అయిందండి. ఇందులో మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. వెజిటేబుల్స్ వేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకోవాలండి, కలుపుకోవాలి. మనం ఇందులో ఉప్పు యాడ్ చేయాలి కాబట్టి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నామండి. సాల్ట్ యాడ్ చేసుకున్నాం. మనం బ్రెడ్ని హాఫ్ ఇలా కట్ చేసుకోవాలండి. వేడెక్కాక పావ్ బజ్జీ రెడీ అయిందండి. దీనిపైన ఆనియన్, లెమన్ పిండుకొని తినేయడమే. సో యమ్మీ పావ్ బజ్జీ రెడీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఈ రెసిపీ మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త వంటలను నేర్చుకోవడానికి మన వంట యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.